ఇంకా స్టార్ట్ చేద్దామా? సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా డేస్ అయిపోయిందనమాట మనం వీడియో తీసి. సో ఎందుకంటే చాలా బిజీ ఉండే మన బయట వర్క్స్తోని. సో ఈరోజు వీడియో మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసి ఉంటారు. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. అండ్ చెప్తాం మీ అందరికీ ఎందుకు ఇది చేయాలనిపిస్తుంది అంటే ఎందుకో తెలీదు. మొన్న ఒకసారి రీసెంట్గా కాలేజ్కి విజిట్ అయినా. సో ఎప్పటి నుంచో ఉండే చెప్పాలి, ఎందుకంటే అందరికీ హెల్ప్ చేయాలని ఉంటుంది కాబట్టి మనకు కూడా. సో స్టార్ట్ చేద్దాం వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో గైస్. సో గైస్, వీడియో మెయిన్గా వచ్చేసి ఏంటిదంటే అసలు ఎట్లా 2025లో నేను 5 జాబ్స్ చేస్తున్నా అనేది. సో నేను 5 జాబ్స్ చేస్తున్నా అంటే అందరికీ నమ్మబుద్ధి కాదేమో, బట్ నిజంగానే చేస్తున్నా. అంటే టు బి ఆనెస్ట్ ఒక మ్యాక్సిమం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా ఎక్కువనే నేను ఎర్న్ చేస్తున్నా బయట నుంచే, లైక్ వితౌట్ ఫ్రమ్ మై సాఫ్ట్వేర్ జాబ్. నాకు సాఫ్ట్వేర్ జాబ్ కూడా ఉంది. సో అసలు ఎట్లా పాసిబుల్ అయింది, నేను ఎట్లా చేస్తున్నా, టైం మేనేజ్మెంట్ ఎట్లుంది, అసలు ఏమేమి స్కిల్స్ కావాలి వాటిలోకి ఎంటర్ కావాలంటే, వాటిలో నిజంగా మనీ వస్తాయా రావా, వస్తే ఎంత వస్తుంది. సో వీడియో మొత్తం చూడండి. మ్యాక్స్ ఇది ఇన్ఫర్మేటివ్, లైక్ మీకు యూజ్ కావాలనే చేస్తున్నా. సో ఇన్ కేస్ ఇఫ్ మీరు కొత్తగా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీకు ఇలా ఎట్లా అనిపించింది అనేది ఒక కామెంట్ కూడా చెప్పండి, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమన్నా చేయాలి అనిపిస్తే వెంటనే చేయడానికి నాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. 5 జాబ్స్ ఏంటివి అనేది మనమైతే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఉంది. సో ఇట్స్ ఫ్రమ్ 9 to 5 టెక్ మహీంద్రాలో. సో సెకండ్ వచ్చేసి యూట్యూబ్. థర్డ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్. అంటే ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటిదని తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫోర్త్ వచ్చేసి లైక్ ఫ్లాష్ షూట్ అనేది మీకు తెలుసో తెలీదో దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో ఫ్లాష్ షూట్లో ఐఎమ్ ఏ పార్ట్ టైమ్ కాంటెంట్ క్రియేటర్. అండ్ దెన్ ఐ హ్యావ్ బ్రాండ్ డీల్స్. సో బ్రాండ్ డీల్స్ అంటే రీసెంట్గా నాకు గార్నియర్ అండ్ ఇంకొన్ని ప్రొడక్ట్స్ వల్ల అయితే వచ్చాయి యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఈ 5 జాబ్స్ అయితే నేను చేస్తున్నా. అండ్ ఈ ప్రతి ఒక్క దానిలో లైక్ నేను మనీ ఏం చేస్తున్నా, ఎట్లా ఏం చేస్తున్నా అంటే అది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. సో ద వెరీ ఫస్ట్ బేసిక్ థింగ్ వచ్చేసి నాకైతే ఒక బ్యాకప్ జాబ్ ఉంది. అంటే ఐ మీన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ ఉంది. అది ఎలా వచ్చింది, లైక్ ఫ్రమ్ క్యాంపస్ ప్లేస్మెంట్. దానికి ఎట్లా కావాలి, మెయిన్లీ బేసికల్గా అకాడమిక్స్ ఉండాలి అండ్ యూ హ్యావ్ టు క్లియర్ ఆల్ ది రౌండ్స్. సో అవి క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ జాబ్ వస్తుంది. బట్ నేను అవి కాకుండా రిమైనింగ్ ఎందుకు చేస్తున్నా అంటే బికాస్ లైక్ నాకు ఆ మనీ సరిపోవు టు బి హానెస్ట్ చెప్పాలంటే. లైక్ ఇన్ సిటీలో మనకున్న కోరికలకి మనకున్న అవసరాలకి వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్. సో ఒకటే జాబ్ చేస్తా నేను ఇంట్లోనే ఉంటా అంటే అవ్వదు. లైక్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో అందుకే నేను ఇవన్నీ చూస్ చేసుకున్నా. సో ఈ జాబ్కి పెద్దగా రిక్వైర్మెంట్స్ అంటే ఇది కూడా కష్టమే, ఏ జాబ్ అయినా కూడా కష్టమే, బికాజ్ స్కిల్స్ లేనిదైతే ఏది కూడా రాదు. ఈ జాబ్ మెయిన్ ఎందుకు బ్యాకప్లో అంటున్నా అంటే బికాస్ మనం అందరూ చదువుకునేది దీనికోసం. ఎందుకంటే ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా కూడా మనం సాఫ్ట్వేర్ జాబ్ కోసమే చదువుకుంటాం. సో ఆల్వేస్ ట్రై టు రిమెంబర్ ఒక బ్యాకప్ జాబ్ అయితే పక్కా పెట్టుకోండి. అండ్ పక్కా అకాడమిక్స్ అయితే ఎవ్వరు కూడా లైక్ నన్ను అడిగితే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. బికాస్ మీకు అకాడమిక్స్ వస్తేనే లైక్ మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అరే నేను ఏమైనా చేయగలుగుతా తర్వాత చూసుకుందాం అన్నట్టు. సో ఫస్ట్ జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట టెక్ మహీంద్రాలో. సో అండ్ మై సెకండ్ బిగ్గెస్ట్ జాబ్ వచ్చేసి లైక్ నేను అన్నింటిలో కన్నా సెకండ్ హైయెస్ట్ అమౌంట్ ఎందులో ఏం చేస్తున్నా అంటే యాజ్ ఎ ఫ్లాష్ షూట్. సో ఫ్లాష్ షూట్ అనేది ఒక రీల్ మేకర్స్ బుకింగ్ యాప్. సో ఐ మేక్ రీల్స్ అనమాట అక్కడ. సో దాని మోడల్ ఏంటిదంటే లైక్ మనం వాళ్ళకి రీల్స్ చేస్తే వాళ్ళు మనకి మనీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇట్స్ లైక్ అ పార్ట్ టైం. అది ఎప్పుడు చేస్తాను, నేను వీకెండ్స్లో ఉన్నప్పుడు, నేను ఖాళీగా ఉన్నప్పుడు, నాకు బోర్ వచ్చినప్పుడు. సో ఇట్స్ లైక్ మై ప్యాషన్ అన్నట్టు. సో నేను అటు ప్యాషన్ని ఇటు వర్క్ని రెండు మేనేజ్ చేసుకుంటూ చేస్తున్నాను. అండ్ దట్స్ మై సెకండ్ సోర్స్ ఆఫ్ హైయెస్ట్ ఇన్కమ్. సో దానిలోనే చాలా ఇన్కమ్ వస్తుంది. ఆల్మోస్ట్ రఫ్లీ ఎవ్రీ మంత్ నేను ఓన్లీ వీకెండ్స్ వర్క్ చేసినా కూడా రఫ్లీ ఐ విల్ గెట్ అబౌట్ 15 to 20K. సో అది ఓన్లీ ఫ్లాష్ షూట్ నుంచే. సో సాఫ్ట్వేర్ జాబ్ కాకుండా నాకు బయట ఎక్స్ట్రా మనీయే దానిలో నుంచి అంత వస్తాయి. సో ఫ్లాష్ షూట్ గురించి తర్వాత సపరేట్గా మాట్లాడుకుందాం. ఇంకొక వీడియో చేస్తాను. సో ఫ్లాష్ షూట్ అంటే ఏంటిది, అది ఎట్లా అసలు స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది అనేది ఇంకోటి చేస్తాను. థర్డ్ వచ్చేసి యూట్యూబ్ అనమాట. సో యూట్యూబ్ ఎందుకు అంటున్నా అంటే లైక్ నాకు కాంటెంట్ క్రియేట్ చేయడం ఇష్టం అనమాట. సో చెప్పాను నేను ఇంతకుముందు, నాకు రీల్స్ చేయడమైనా కాంటెంట్ చేయడమైనా కొంచెం ఇష్టం, ప్యాషన్ అనమాట. సో దానికోసమే వర్క్ చేస్తూ ఉన్నాను. నాకు కరెంట్లీ యూట్యూబ్లో 3.5K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దాని నుంచి నేను మనీ జనరేట్ చేసాను. ఆల్మోస్ట్ 10,000 to 15,000 జనరేట్ చేశాను. సో అది ఇంకా పేమెంట్ రావాలి. సో ఇట్స్ మై సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ మెయిన్ ఏంటంటే వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. కొత్త వాళ్ళు చూస్తున్నారు, లైక్ బయట గుర్తుపడుతున్నారు. ఇట్స్ లైక్ ఎక్స్పోజర్ అనమాట. సో మనకి దానివల్ల ఎప్పుడైనా యూజ్ అయ్యి కానీ లైక్ దాన్ని ఏమంటారు, మనకేం తప్పు జరగదు. సో నేను అదే బ్యాకప్లో పెట్టుకుంటా. సో పక్కా ఏదేమైనా కూడా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసినా చేయకపోయినా ఐ విల్ కంటిన్యూ మై యూట్యూబ్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్. సో నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఈజ్ లైక్ చెప్తున్నా కదా, అంత ఈజీ కాదనమాట. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడం కానీ, ప్రతి ఒక్కరు
కంటిన్యూస్గా వీడియోస్ చేయడం కానీ అదంత ఈజీ కాదు. సో నా పరంగా అయితే మాత్రం నేను సక్సెస్ఫుల్ అని అనుకుంటా. అంటే ఇంకా మొత్తం సక్సెస్ఫుల్ కాదు, అట్లీస్ట్ అరే నార్మల్ పీపుల్ కన్నా లైక్ ఐఎమ్ మెయింటైనింగ్ మల్టిపుల్ థింగ్స్ అని. సో అది కూడా నాకు ఎప్పటికైనా ఫ్యూచర్లో ఒక ఫైనాన్షియల్ ఇన్కమ్ మాత్రమే. గైస్ 4th జాబ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఎందుకంటున్నా అంటే కాంటెంట్ క్రియేషన్ అన్నాక యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రెండో ఒకటే. బట్ ఇన్స్టాగ్రామ్ సపరేట్ ఎందుకంటున్నా అంటే సో నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా లైక్ నాకు KLM ఆపర్చునిటీ వచ్చింది. సో మీ అందరికీ తెలుసు కదా KLM షాపింగ్ మాల్, కీప్ లవింగ్ మోర్. సో నేను దానికి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పార్ట్నర్ని, అంటే యాజ్ ఎ క్లాన్ మెంబర్, యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్గా. సో దానికి కూడా నాకు పే వస్తుంది, లైక్ పర్ రీల్కి ఇంత అని అగ్రిమెంట్ ఉంటుంది. సో వాళ్ళకి మనం ఎన్ని రీల్స్ చేస్తే మంత్లో సో దే విల్ ప్రొవైడ్ ఇంటూ సచ్ అమౌంట్, లైక్ మనం ఎప్పుడైతే డీల్ మాట్లాడుకుంటామో అగ్రిమెంట్ ఉంటుందో దానికి వాళ్ళు అంతా పే చేస్తూ ఉంటారు. సో ఇట్స్ లైక్ మై థర్డ్ ఇన్కమ్. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, లైక్ ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ సెకండ్ వచ్చేసి ఫ్లాష్ షూట్, థర్డ్ ఇన్కమ్ వచ్చేసి ఇదనమాట. సో యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్గా ఫర్ KLM. సో దాని ద్వారా కూడా నాకు వస్తాయి. సో దానికి ఎలా ఉండాలంటే యూ హ్యావ్ టు బీ లైక్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ హిందీ, వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూఆర్ కంఫర్టబుల్. బట్ కెమెరా ముంగట చాలా గట్టిగా మాట్లాడగలగాలి. యూ హ్యావ్ దట్ పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ ది పీపుల్ అండ్ ఆల్ దో స్టఫ్. సో అట్లా ఉంటే యూ గైస్ కెన్ అప్లై దేర్ అండ్ వాళ్ళు ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేస్తే దే విల్ కాల్ యూ అండ్ దే విల్ డూ ఆల్ ది ఆన్బోర్డింగ్ స్టఫ్. సో అలా ఆల్రెడీ నేను ఐఎమ్ హ్యావింగ్ థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే లైక్ యూ గైస్ హ్యావ్ టు నో, లైక్ జాబ్ ఒకటే కాకుండా వీ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్. జాబ్ లేకపోయినా ఓకే, చేయొచ్చు మనం ఏదో ఒకటి లైఫ్లో అన్న ఒక మోటివేషన్ కోసం మీకోసమే నేను చేస్తున్నా. అంటే 100% మీరు కూడా చేయగలరు. సో నేనేం పెద్ద అది ఇదని గొప్పలు కాదు కానీ, బట్ ఇట్స్ మై థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. 5th వచ్చేసి ఎందుకు ఇట్లా సడన్గా బ్లాగ్ అక్కడ కట్ చేసి ఇక్కడ చేస్తున్నాను, దానికి ఒక చిన్న స్టోరీ ఉంది, లాస్ట్లో మాట్లాడుకుందాం. సో 5th వచ్చేసి అనమాట కాంటెంట్ క్రియేషన్. అంటే కాంటెంట్ క్రియేషన్ ఎట్లా అంటే నాకు ఇప్పుడు KLM ఇవన్నీ పెయిడ్ పార్ట్నర్షిప్స్ వస్తున్నాయని చెప్పాను చూసారా. సో అది కూడా మనం అప్లై చేసుకోవడం వల్ల అండ్ వీడియో ఎడిటింగ్, నాకు వీడియో ఎడిటింగ్ వచ్చు కాబట్టి నేను క్లయింట్స్ కొంతమంది ఉన్నారు. సో ఫారెన్ అంటే నాకు తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు నేను వీడియో ఎడిట్ చేస్తూ ఉంటా. సో ఫర్ దేర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. సో ఇది కూడా ఒకటి అనమాట. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే లైక్ మనం హాట్ కప్ కెఫేలో ఉన్నాం గచ్చిబౌలిలో. ఇక్కడ ఒక షూట్ ఉంది, వచ్చాం బ్యాండ్ లాంచ్ది. సో సెలబ్రిటీస్ వస్తున్నారు. సో అందుకే కంటిన్యూ చేద్దాం బ్లాగ్లా కూడా అని చెప్పేసి పెట్టేస్తున్నాం, సో దట్ మీకు కూడా బోర్ కొట్టదు. అండ్ ఇప్పుడు ఈవెంట్కి వచ్చేసి మౌలి బ్రో వస్తున్నాడు అండ్ రాహుల్ సిప్లిగంజ్, ఇంకో ఇద్దరు కూడా వస్తున్నారు. సో మొత్తం మనం 3 hours-లో 5 reels ఇవ్వాలి. సో టైం వచ్చేసి 8:30. వీఆర్ ఆన్ టైమ్. సో లెట్స్ గో ఇన్ సైడ్. Two vocalists who absolutely need no introduction. The beauty with brain right beside me. Everybody, give it up. అంతే గైస్, ఇంకేం మాట్లాడలేను. హోప్ యూ లైక్ ది వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్. అండ్ ఇంకా బ్లాగ్స్ కూడా వస్తాయి తొందరలో, చాలా కంటెంట్ బాకీ ఉంది ఇచ్చేయాల్సింది, ఇచ్చేస్తా. సీ యూ గైస్, బాయ్, గుడ్ నైట్.